హలో రోహిత్ గారు. హాయ్ అండి. హలో అండి. ఈసారి కొంచెం స్లిమ్‌గా కనిపిస్తున్నారా? Yeah, and యూ స్టార్టెడ్ I started working out, and next I'm doing and I want to look much more better on screen. ఓకే. Yeah. సో, జనరల్‌గా రివ్యూస్ ఇవన్నీ కాకుండా మీ అదర్ ఫీడ్‌బ్యాక్ మెకానిజం ఏంటి మీది? I talk to స్ట్రైట్గా మొహం మీద చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారని చుట్టూ. అవునా? సో దే వెరీ ఓపెన్ అండ్ ఐ ఆల్సో లైక్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్, నాదైనా సరే నేనైనా సరే, ఈవెన్ ఇఫ్ మై లుక్ ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే. Yeah. So, మరి వై ఎగ్జాక్ట్‌లీ కొద్దిగా ఈసారి లుక్ విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డారు ఈసారి లాస్ట్ 2, 3 ఫిలిమ్స్‌లో? అంటే ఐ వాజ్ ఇన్ యాక్చువల్లీ దిస్ వాజ్ ద ఒరిజినల్ ఫిల్మ్ అండ్ దీనికోసం ఐ వాజ్ వర్కింగ్ అవుట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆ ఫిల్మ్స్ మధ్యలో ఇంకా కంప్లీట్ మేక్ ఓవర్ అవ్వకముందే చేయాల్సి వచ్చింది. భైరవం టు అన్ ఎక్స్టెంట్ క్యారెక్టర్ కూడా ఇట్ నీడ్స్ ఏమో కదా. సో అంటే ఇట్ వాజ్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ప్రోగ్రెషన్ అండి. సో ఆ ప్రోగ్రెషన్ స్టేజ్లో అది చేశాను. బట్ నౌ కాన్షియస్లీ ఐఎమ్ ట్రైయింగ్ టు లూజ్ మోర్ అండ్ లుక్ మచ్ లీనర్ ఆన్ స్క్రీన్. ఓకే. ఓకే. సో, సుందరకాండ జనరల్గా రోహిత్ గారి ఫస్ట్ నుంచి కూడా ఎర్న్ చేసుకున్న గుడ్ విల్ ఏంటంటే కొంచెం స్క్రిప్ట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ ఏంటనేది పక్కన పెడితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లు ఏవో చూస్ చేసుకుంటారనేది ఫస్ట్ నుంచి కూడా గుడ్ విల్ ఉంది. సో, ఈ సుందరకాండ అనేది పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా వెంకటేష్ నిమ్మల్పూడి ద డైరెక్టర్ నాతో ఆల్మోస్ట్ 2018 నుంచి ఈ వాజ్ లిటరలీ ట్రావెలింగ్ విత్ మీ. ఈ స్క్రిప్ట్ కాదు, వీ వర్క్డ్ ఆన్ ఇంకొక స్క్రిప్ట్ వర్క్ చేసాం. యాక్చువల్గా 2018లో ఐ టోల్డ్ దెమ్ ఆఫ్టర్ 2020 అంటే నేను వెయిట్ చేస్తా అన్నాడు. సో 2020లో వీ సాట్ అండ్ వీ రోట్ వన్ స్క్రిప్ట్. అంతా అయిపోయింది, బౌండ్ అయిపోయింది. బట్ ద బడ్జెట్ వాస్ గోయింగ్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కానీ దట్ ఫిల్మ్ రిక్వైర్స్ దట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. బట్ ఏంటంటే వీ వాంటెడ్ టు మేక్ ఇట్ విజువలీ వెరీ అపీలింగ్. సో ఇది కాదా మీరు చెప్పేది? ఇది కాదు వేరే కథ. ఓకే. సో బడ్జెట్ ఎక్కువ అయిపోతున్నప్పుడు దెన్ ఇంకేమైనా ఐడియా ఉంటే చెప్పానికి స్మాల్ ఫ్యామిలీ బేస్డ్ ఏదైనా స్టోరీ ఐడియా ఏమైనా వస్తే చెప్పు అంటే ఈ టోల్డ్ ద ఐడియా ఆఫ్ సుందరకాండ. ఫస్ట్ నిజంగా కొంచెం కంగారుగానే ఉండింది ఐడియా చెప్పినప్పుడు, ఎలా డీల్ చేస్తాడు ఏంటి అని. దెన్ బ్రోడాడీ అనే సినిమా రిలీజ్ అయింది. అవును. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇబ్బందికరమైన పాయింటే అంటే. బట్ ద వే దే డెల్ట్ విత్ ద ఫిలిం, సో దట్ వాజ్ వెరీ అరే ఈ స్టైల్ ఏదో బాగుంది టు నరేట్ కొంచెం కాంప్లికేటెడ్ సినిమా అని. ఒక వెరీ యూ వాంట్ లాఫ్ అవుట్ పడి దొల్లేంగానే ఆ సినిమా చూస్తున్నంత సేపు యుల్ హ్యావ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఈ స్టైల్లో ఏమైనా దీన్ని అడాప్ట్ ఈ స్టైల్లో రాయొచ్చా అని చెప్పి అడిగితే రాయొచ్చండి అని చెప్పి హీ రోట్ సమ్ 30 scenes. ఓకే. 30 scenes రాసినప్పుడు అంటే హీరో ఆర్క్ ఇవన్నీ కూడా రాసి స్టార్టింగ్ 30 scenes ఆఫ్ ద ఫిల్మ్ రాసినప్పుడు ఇట్ వాస్ వెరీ ఎగ్జైటింగ్. అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఇది అనే ఫీలింగ్ వచ్చింది. సో దెన్ ఐ సెడ్ ఓకే, నవ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, దిస్ వోంట్ లుక్ మరి ఇబ్బందికరంగా ఉండదు. సో లెట్స్ ఫినిష్ ద స్క్రిప్ట్ అండ్ దెన్ వీ సాట్ డౌన్ అండ్ హీ యూస్ టు రైట్, హీ యూస్ టు సెండ్ మీ లైక్ ఎవ్రీ 30-40 pages డిస్కషన్స్. అలా వీ ఫినిష్ ద హోల్ స్క్రిప్ట్. ఓకే. ఇంట్రెస్టింగ్లీ మీరు చాలా నాకు ఇందాక మీరు అన్న మాట కూడా స్క్రిప్ట్తో జర్నీ చేస్తారు, స్క్రిప్ట్ రైటింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తారని అంటున్నారు. సో హౌ ఇట్ ఈస్ రైటింగ్లో ఇంట్రెస్ట్ ఏంటి? జనరల్ చూసుకోవడమా లేకపోతే ఏంటి? నేను రాయనండి. ఐ డోంట్ రైట్ స్క్రిప్ట్స్. బట్ ఏంటి అంటే హీల్ రైట్, వీల్ హ్యావ్ అ డిస్కషన్ టిల్ ఒక సీన్ వరకు. లైన్ ఆర్డర్ అయిపోద్ది. ఇక్కడ వరకు ఎలా డ్రైవ్ తీసుకెళ్తాం, ఎలా ఉండాలి అనేది ఒక సినారియో మాట్లాడుకుంటాం. హీల్ రైట్ అరౌండ్ 20-25 odd pages రాసి ఆ 25 pages నాకు పంపిస్తాడు. ఐ రీడ్ ఇట్ అండ్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ కనెక్షన్ ఐ ఇమీడియట్లీ టెల్. ఓకే. అండ్ అక్కడ వరకు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 10 scenes ఈ డ్రైవ్ అనుకుంటున్నాం, లేదు ఇలా లేట్ అవుద్దేమో మళ్ళీ మెయిన్ పాయింట్లోకి వెళ్ళడానికి. సో వీ డిస్కస్ లైక్ దట్. సో దట్ హ్యాపెన్స్, లైక్ ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ఎవ్రీ డైరెక్టర్. బట్ వెంకీతో ఏంటి అంటే లిటరల్గా వెంకీ ఇంట్లోనే ఉండేవాడు. సో ఇట్ వాజ్ లైక్ కాన్స్టెంట్ డిస్కషన్. సో ఇట్ వాజ్ లైక్ బ్యాక్ ఫోర్త్ బౌన్సింగ్ ఐడియాస్.
సో వంట చేయడం రాదు కానీ తిని ఏది బాగుంది, ఎలా బాగుంటుంది, ఏది తక్కువైంది, ఏది ఎక్కువైంది అనేది పర్ఫెక్ట్గా జడ్జ్ చేయగలరు. అదైతే చెప్తాను. క్యారెక్టర్ నాకు బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్ ఆర్క్ అనేది కన్సిస్టెంట్గా ఉంటే సగం సినిమా పాస్ అయినట్టు ఫీలింగ్ అండి నాకు. ఎందుకంటే హీరో సెంట్రిక్గా వెళ్ళే కథల్లో ఇఫ్ ద హీరోస్ ఆర్క్ ఇస్ నాట్ లైక్ టూ ఫ్లక్చువేటింగ్ వితౌట్ అ రీజన్, ఐ థింక్ ద సీన్స్ అండ్ ఎవ్రీథింగ్ లుక్ స్టడీ అనేది నా ఫీలింగ్. ఓకే సార్, మీ కెరియర్ చూస్తే కొన్ని సినిమాలు మీ కంప్లీట్ హోల్డ్ గ్రిప్లో ఉన్నట్టు ఉంటాయి, దే విల్ హ్యావ్ యువర్ మార్క్ అని అంటే, కొన్ని సినిమాలు అసలు మీ కంట్రోల్లో లేనట్టు కనిపిస్తాయి. అంటే చెప్పడానికి ట్రై చేస్తాను, వినకపోతే నేను వదిలేస్తాను. అండ్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ ఒక స్టేజ్లో ఏంటంటే ఇట్ వాజ్ ఓన్లీ చేసింగ్ సక్సెస్ అండి. ఆ సక్సెస్ చేసే ప్రాసెస్లో ఏంటంటే కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది. ఈ సినిమా వర్కౌట్ అవుద్దేమో, ఇలాంటివి చూస్తున్నారు కదా అనే ఒక గట్. ఇట్ ఇస్ లైక్ ఏంటంటే ట్రెండ్ ఇది, నువ్వేమో ఇవి చేస్తున్నావు అనే సెన్స్లో ఉండేది. సో ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు ద ట్రెండ్ యూ నీడ్ టు డూ దీస్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అనేది ఉన్న సినారియోలో ఐ టుక్ అ కాల్ లైక్ దట్. ఇట్ వాజ్ రాంగ్, ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. రాంగ్ కూడా అన్నాను కానీ ఇట్ వాజ్ అ వెరీ రాంగ్ కాల్. ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ రిజల్ట్ ఆర్ ఎనీథింగ్ దే వాజ్ రెస్పెక్ట్. బట్ ఏంటంటే ఆ సినిమాల వల్ల ఏంటి అంటే ఇదేంటి ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అంటే ఫ్యూ పీపుల్ హూ జెన్యూన్లీ కమ్ అండ్ వాచ్ మై ఫిల్మ్ ఇన్ థియేటర్స్ దే వర్ డిసప్పాయింటెడ్ విత్ ద ఫిల్మ్ సెట్. సో దట్ వాస్ ద మెయిన్ రీజన్. బేసిక్గా ఏంటంటే ఇది ఇక్కడ సినిమాల్లో ఏంటి అంటే ఇట్ ఇస్ లైక్ అ లూప్. నువ్వు ఎక్కడో ఒక దగ్గర ఆగి ఒక్క నిమిషం ఆగకపోతే యుల్ బి రన్నింగ్. సో దట్ వాస్ ద మెయిన్ రీజన్ ఐ టుక్ అ బ్రేక్ ఫస్ట్ ఇనిషియల్, బట్ ఇట్ గాట్ ఎక్స్టెండెడ్. సో అండ్ మొన్న ఏంటంటే మీ ఫిల్మోగ్రఫీ చూస్తే ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. రకరకాల సినిమాలు చేశారు కానీ ఒక ప్రాపర్ రామ్ కామ్ విత్ ఎంటర్టైన్మెంట్ అనేది దిస్ ఇస్ ఫస్ట్ టైం ఫర్ యూ. అంతే అండి, ప్రాబబ్లీ దిస్ ఇస్ ద ఫస్ట్. ఎందుకు ఒక 25 సినిమాలు పైన చేసుకుంటారు? 20 సినిమాల్లో అసలు అంటే ప్యానింగ్ స్టార్టింగ్ దేర్ ఇప్పుడు దాకా పడలేదంటే అదొక సర్ప్రైజే. అంటే ప్రాబబ్లీ రైట్ స్క్రిప్ట్ దొరకలేదు, కొన్ని స్క్రిప్ట్స్ వచ్చాయండి. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆ టైంలో ప్రొడ్యూసర్ దొరకపోవడం ఇంకోటో ఐ కుడెంట్ డూ ఇట్. బట్ ఐ గాట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ఐడియాస్, కొన్ని మంచి ఐడియాస్ చెప్పారు కానీ బట్ ప్రాబబ్లీ దట్ రైట్ టైం, ఇట్ వాజంట్ ద రైట్ టైం. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఆ ఈజ్ ఉందా మీలో, ఆ కామెడీ టైమింగ్ అదన్నీ? అంటే కామెడీ టైమింగ్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఆర్ట్ ఆల్ టుగెదర్. సో ఏమన్నా స్ట్రగుల్ అయ్యారా ఆ ఇనీషియల్గా అది పట్టుకోవడానికి, లేకపోతే హౌ ఈజీ ఇట్ ఈస్? నో, అంటే అంతేం కష్టపడలేదండి. అంటే ఇట్ వాస్ లైక్ దిస్ క్యారెక్టర్ ఇస్ లైక్ ఇట్ ఈస్ మై ఏజ్ అప్రోప్రియేట్ క్యారెక్టర్ ఒక విధంగా. సో ఆ క్యారెక్టర్కి ఏంటంటే దెర్ ఆర్ లిమిటేషన్స్. ఐ ఆల్వేస్ థింక్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి ఒక లోవర్ సైడ్ ఒక హైయర్ సైడ్ పెట్టుకుంటాను, ఇంతకంటే తగ్గకూడదు ఎంతకంటే పెరగకూడదు అని. సో దిస్ క్యారెక్టర్ వాజ్ బిట్వీన్ మై ఆర్క్స్. అంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఎక్సెంట్రిక్ వేర్ ఐ విల్ బీ టూ మచ్ ఆఫ్ అ బాడీ లాంగ్వేజ్. ఇది కాదు. ఏజ్ ఒక 30+, సో హీ హ్యాస్ అ లిమిటెడ్ స్టైల్ ఆఫ్ థింగ్స్. అంటే అది మెంటలీ హీ ఈస్ ప్రీఫిక్స్డ్ విత్ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్. సో వాటి కోసం ఎతికే ఒక క్యారెక్టర్ కాదు. సో దీనికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. అండ్ ఐ హ్యావ్ వండర్ఫుల్ కోస్టార్స్ ఇన్ ద ఫిల్మ్ లైక్ అభినవ్ కానీ నరేష్ గారు కానీ. సో ఇట్ వాస్ వెరీ ఈజీ టు బౌన్స్ విత్ దెమ్ డ్యూరింగ్ ద సీన్స్, యాక్టింగ్ వైజ్ కానీ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ కంఫర్టబుల్ వెన్ యూ హ్యావ్ అ బెటర్ a good casting. So they are all wonderful in their comedy timing. I just need to behave what I should behave in those scenes. కాకపోతే ఒక యంగ్ యాక్టర్, మీలాంటి యంగ్ యాక్టర్స్కి ఈ ఏజ్ అంటే ఏజ్ రిలేటెడ్ కామెడీస్, సెల్ఫ్ ట్రోల్స్ ఇది కొంచెం ట్రిక్కీయే. It is fun, and next film I'll get much more leaner. I'll do a role going to college. See you can play, but ఏంటంటే this was very interesting. అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా ఉన్నప్పుడు ఏంటంటే యూ జస్ట్ నీడ్ టు జంప్ ఇన్. ఇట్స్ అ ఫిల్మ్ ఎండ్ ఆఫ్ ది డే. సో ఐ ఎంజాయ్. ఎందుకంటే ఇక్కడ కాదండి, రౌడీ ఫిల్మ్లో నేను పిల్లడు బొద్దుకున్నాడు అనేది ఒక డైలాగ్ ఉంటుంది. ఐ డోంట్ మైండ్. ఐ వాజ్ కొంచెం బొద్దుగానే ఉన్నాను. దట్స్ ఓకే. సో ట్రైలర్లో దిల్ రాజు గారి మీద కూడా ఒక చిన్న జోక్ వేశారు. యాక్చువల్లీ అది సోషల్ మీడియాలో కూడా కొంచెం పని అయింది. ఏంటి, ఆయన పర్మిషన్ తీసుకున్నారా? లేదండి, అంటే ఇట్ వాజ్ లైక్ ఇన్ వెరీ అంటే వెరీ స్పోర్టివ్ పర్సన్ యాక్చువల్లీ. యా ఎందుకంటే శిరీష్ గారు కూడా చూశారు సినిమా. సో ఆయన చూసినప్పుడు కానీ, అండ్ 2 days బ్యాక్ సంతోష్ దిల్ రాజు గారు అండ్ హిస్ వైఫ్ ద ప్రొడ్యూసర్ కలిసినప్పుడు చూసినప్పుడు ఈవెన్ దే ఎంజాయ్.
See, it is like not a satire, it is like కాంటెంపరీగా ఉన్న ఒక రియల్ లైఫ్ కపుల్ని కొంచెం విత్ బిట్ ఆఫ్ సెన్సిటివ్ గానే ఉంటుంది కూడా, అదేమి పెద్ద ఇది కూడా, అండ్ దే ఆర్ ఆల్సో గుడ్ పీపుల్. దే ఆల్సో ఎంజాయ్డ్ ఇట్. సో ఇట్ వాస్ వెరీ గుడ్ హ్యూమర్. ఓకే. సో ఇందాక నేను మీకు చెప్తున్నట్టు కామెడీ యాక్చువల్గా పీపుల్ ఆర్ స్టార్డ్ ప్రాపర్ కామెడీ సినిమా సంక్రాంతికి వచ్చింది. దిస్ ఈజ్ యువర్ బెస్ట్ బెట్లా అనిపిస్తుంది ఆ కామెడీ. కాకపోతే ఎంత కామెడీ కూడా పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి. రైటింగ్ నాన్ స్టాప్గా ఉండాలి, లౌడ్గా లేకపోయినా సరే కంటిన్యూస్గా ఉండాలి, ఆర్గానిక్గా ఉండాలి. ఎంత వర్కౌట్ అయింది అనుకుంటున్నారు? అదే చెప్పాను కదండి ఇందాక. సి ఆర్ ఐడియా వెన్ వీ స్టార్టెడ్ రైటింగ్, సి మీ అండ్ వెంకీ, నేను వెంకీ, ఈ థాట్ లైక్ ఏంటి అంటే, సి లెట్ ద యాక్టర్స్ బ్రింగ్ ఇన్ లాఫ్స్ బట్ వీల్ రైట్ అ స్మైల్. ఓకే. సి ఆర్ ఇంటెన్షన్ వాజ్ ఏంటంటే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ సినిమా చూసేవాడు మొహం మీద ఒక చిన్న స్మైల్ ఉండాలి. సో దట్ ఏంటి అంటే, సి వీ వాంటెడ్ అ బ్రీజీ ఫిల్మ్, అండ్ ఇఫ్ సమ్వన్ అన్ యాక్టర్ బ్రింగ్స్ బిగ్గర్ లాఫ్స్ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. వీ షుడెంట్ రైట్ స్లాప్స్. ఓకే. సి యాక్టర్ హిస్ట్రానిక్స్ వాళ్ళు, ఇప్పుడు సత్య లాంటి యాక్టర్కి తన హిస్ట్రానిక్స్ వాళ్ళు పీపుల్ నవ్వే ఉంటాయి. సి హీ బ్రింగ్స్ అన్ అడిషనల్ ఎడ్జ్ టు ద టేబుల్. సో బట్ యాజ్ అ రైటర్ డోంట్ రైట్ ఇట్. Okay. You write in your character space only. Because of his histrionics, it might bring a bigger laugh on him. Sure. See, that is what we did in the film. Anni characters ante. See, every character is part of the film. Every character travels in the film, and the comedy is also part of the film. Our hero situations lo generate a laugh e cinema lo untundi. Nice. Sir, first nunchi kuda one more good thing about your films are music chala care తీసుకుని వచ్చాయి. మంచి పాటలు, ఆల్బమ్స్ చాలా వచ్చినాయి. బట్ ఈ మధ్యన కొంచెం మ్యూజిక్ విషయంలో కొంచెం తగ్గుతున్నాయని ఫీడ్బ్యాక్ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అంటే ద అదర్ టూ ఫిల్మ్స్ ఐ డోంట్ నో మచ్, బట్ ఏంటంటే దిస్ ఫిల్మ్ హ్యాస్ అ గుడ్ ఆల్బమ్ అండి. ఎందుకంటే సి అదర్ టూ ఫిల్మ్స్ ఐ వాజ్ నాట్ దట్ మచ్, అంటే ఆ సినిమాలకి అంతే స్పేస్ ఉన్నిందో లేకపోతే వీ కుడెంట్ ఎగ్జైట్ ద మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు. బట్ దిస్ ఫిల్మ్ ఇప్పటివరకు దస్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. ప్రాబబ్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ ద సాంగ్స్ విల్ గో మచ్, ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తాయి అనేది నా ఫీలింగ్ అండి. బికాస్ ఆల్ ద సాంగ్స్ ఆర్ సిచ్యువేషనల్, అండ్ లియాన్ జేమ్స్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్. సో అండ్ ఈ సినిమా సాంగ్స్ అయితే డెఫినెట్గా ఏంటంటే ఎన్నో వాళ్ళందరూ వెరీ హ్యాపీ, బట్ వినని వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత దే విల్ స్టార్ట్ లిజనింగ్ టు ద సాంగ్స్ అనే ఫీలింగ్. ఓకే. ఈసారి కొంచెం ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం ఈజీ టు గో అనిపిస్తుంది. అంటే నేను సి అంటే దీంట్లో మీ అండ్ సంతోష్, బేసిక్గా సంతోష్ ఆల్వేస్ వాంటెడ్, హీస్ మై జూనియర్ ఇన్ స్కూల్, ఈజ్ అ కజిన్ అన్నీ. అండ్ మీ అండ్ వెంకీ యూస్ టు సిట్ అండ్ వీ యూస్ టు టాక్. సంతోష్ కోవిడ్ టైంలో హీ యూస్ టు వర్క్ ఫ్రమ్ మై ఆఫీస్. సో అలా బేసిక్గా ఏంటంటే సంతోష్ ఆల్వేస్ వాంటెడ్, అన్న మీరు చెప్పండి నేను ఏదైనా చేస్తాను, ఈవెన్ ఐ వాంట్ టు ప్రొడ్యూస్. హీ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ సినిమా, హీ హాజ్ అ థియేటర్ ఇన్ హిస్ హోమ్ టౌన్. ఓకే. సో సంతోష్ కేమ్ ఆన్ బోర్డ్. అసలు సంబంధం లేకుండా సతీష్ అని ఉంటారు, వేరే కథ ఏదో చెప్పించడానికి రాకేష్ అండ్ గౌతమ్ దగ్గరికి వెళ్తే ఇంకేదైనా ఐడియా ఉందంటే ఇలా అనుకుంటున్నాం అంటే దే హర్డ్ ద స్టోరీ. అంటే అప్పటి వరకు ఐ డోంట్ హ్యావ్ అ రిలేషన్ విత్ రాకేష్ ఆర్ గౌతమ్. ఓకే. ఓన్లీ ద స్క్రిప్ట్ బాట్ ఆల్ టుగెదర్. కథ నచ్చి దే కేమ్ ఆన్ బోర్డ్ అండ్ వీ డిడ్ ద ఫిల్మ్. సో ఇంకొకటి ఓటీటీ డీల్ ఈ సినిమాగా క్లోజ్ చేయగలిగారు సక్సెస్ఫుల్గా. అదేంటంటే ఇప్పుడు సినిమాలకు ఆల్మోస్ట్ లైక్ ఒక బిగ్ హడ్డీలో ఒక ఏదో దాటిన ఫీలింగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్. ఏంటి, హౌ డిడ్ యూ క్రాక్ దట్? నో, ఇట్ వాజ్ లైక్ వెయిటింగ్ పేషెంట్లీ అండి. ఇట్ వాజ్ నాట్ లైక్ వాళ్ళు చూపించి రేపు అయిపోయింది కాదు. వీ షోడ్ దెమ్ ఆల్మోస్ట్ ఇన్ ఫెబ్లో. మేము రఫ్ కట్ అయిన తర్వాత సినిమా చూపించాం. సి వాళ్ళు ఒకసారి చూసి తీసేసుకుంది కాదు, దే saw it thrice, and because they liked the film they bought it. See, it is very simple. నేను అంత ఏం చేసినా సరే వాళ్ళకి సినిమా నచ్చకపోతే దే నాట్ గోనా టేక్ ఇట్. ఓకే. సో దానివల్ల చాలా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. రిలాక్స్డ్గా అంటే ఆర్ ఫస్ట్ డే ఇంటెన్షన్ వాజ్ ఓటీటీ క్లోజ్ చేసాక రిలీజ్ చేయాలి అనేది. ఐ డోంట్ వాంట్ టు పుట్ బర్డన్ ఆన్ పీపుల్ హూ ట్రస్టెడ్ ద ఫిల్మ్. కానీ అది అట్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ రిస్కీ కదా, ఎందుకంటే ఈ సినిమా టీజర్ లాంచ్ చేసాక ఆల్మోస్ట్ 1 year అయిందా, 1 year ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 year గ్యాప్ వచ్చింది. అట్ టైమ్స్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అది అడ్వాంటేజ్ కూడా అవ్వచ్చు. సో అది హ్యూజ్ గ్యాంబుల్ కదా, రిస్క్.
It's two sides of a coin, and if your film is good, అంటే they never said no. ఇప్పుడు if outright everyone would have rejected, we would have released it. సరే, ఆర్ కాన్ఫిడెన్స్, నా సినిమా మీద నాకు నమ్మకం ఎక్కువ, ఐ విల్ క్లోజ్ ద డీల్ ఆఫ్టర్ ద రిలీజ్ అనే కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ ఇట్ వాజ్ లైక్ ఏంటంటే ఈవెన్ దేవర్ ఆన్ అ ట్రాన్సిషన్ మోడ్, జియో హాట్స్టార్. సో దోస్ డిలేస్ వర్ దేర్. అదర్ దెన్ దట్ దే నెవర్ సెడ్ నో టు ద ఫిల్మ్. సో ఇవన్నీ అయిపోయాక థియేటర్ మీద ఇంకా ఎంత రిస్క్ ఉంది? అరౌండ్ 30%. 30%. ఫార్మిడబుల్ రిస్క్. that's a good risk. అంతే కదండి, ఇంకా అది కూడా లేకపోతే బిజినెస్ చేయలేం. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ యూ గెట్ 100% అవుట్ ఆఫ్ ద OTTs. బట్ ఏంటంటే వాట్ ఎవర్ ప్రైస్ వీ కోటెడ్, we almost reached that target. ఓకే. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇది థర్డ్ ఫిల్మ్ ఆల్మోస్ట్ మీ సెకండ్ ఇన్నింగ్స్లో. ఇప్పుడు వచ్చిన 2 ఫిల్మ్స్కి మీ హానెస్ట్ రెట్రోస్పెక్షన్ అంటే ఏమని చెప్తారు? అండ్ ప్రతినిధి అండ్ ప్రతినిధి టూ వాజ్ అవుట్రైట్. ప్రాబబ్లీ ఇఫ్ యూ ఫెబ్లో రిలీజ్ చేసి ఉంటే అట్లీస్ట్ ఎలక్షన్ హీట్ ట్రాక్షన్లో ఏమైనా వర్కౌట్ అయ్యేదేమో. బట్ వీ రిలీజ్డ్ ఇట్ లైక్ 2-3 days బిఫోర్ ద ఎలక్షన్స్, అండ్ దట్ వాజ్ నాట్ ద రైట్ టైం. సో అసలు ఆ సినిమా లాస్ట్ ఎలక్షన్ ఉన్న హీట్కి ఆ సినిమా ఒకటి వచ్చిందని కూడా ఎవరికి తెలియదు. అండ్ భైరవం యాక్చువల్లీ మీ క్యారెక్టర్కి మంచి, అంటే నా క్యారెక్టర్ పక్కన పెట్టినా సరే, ఐ వోంట్ సే ఇట్స్ అ బిగ్ బ్లాక్ బస్టర్ అని నేను చెప్పాను, కానీ ఇట్ వాజ్ అన్ అబవ్ యావరేజ్ టు హిట్, సెమీ హిట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. బట్ ఇట్ హ్యాడ్ అ గుడ్ 3 weeks రన్. ప్రొడ్యూసర్కి వచ్చాయో ఐ డోంట్ నో, బట్ ఏంటంటే ఎగ్జిబిటర్ వాజ్ హ్యాపీ. 3 weeks థియేటర్ కైనా ఫీడింగ్ ఉన్నది. సో ఓకే, అట్లీస్ట్ పీపుల్ వెంట్ అండ్ వాచ్డ్ ద ఫిల్మ్. We didn't get the opening వచ్చుంటే they would have been in a very comfortable position. We didn't get that big opening. అప్పుడు అన్ఫార్చునేట్లీ ఏదో ఒక రీ-రిలీజ్ వల్ల ఏదో ఇబ్బంది. రీ-రిలీజ్, IPL లాస్ట్ లెగ్ జరుగుతోంది. అండ్ సో ఇట్స్ నాట్ వన్ ఫ్యాక్టర్, ఇట్స్ లైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఇఫ్ దట్ ఓపెనింగ్ వుడ్ హ్యావ్ ఫస్ట్ 2 days ఇనీషియల్ ఓపెనింగ్ కిక్ వచ్చి ఉంటే, it would have been much happier thing for the producers. The other day ఎవరో నాకు చెప్తున్నారండి, వన్ ఆఫ్ యువర్ డైరెక్టర్స్ చాలా లాంగ్ బ్యాక్ మీకు బాలకృష్ణ గారికి ఒక మల్టీ స్టార్ స్క్రిప్ట్ పిచ్ చేశారంట. యాక్చువల్గా చేశారండి. అంటే వీ డిడ్ ద స్కెచింగ్, లుక్ టెస్ట్, ఆయనకి ఇలా ఉండాలి లుక్ అని చెప్పి ఆయన విన్నారు, నచ్చింది. బట్ ఆ టైంలో ఇంకా ఇట్ డోంట్ ఫిట్ ఇన్ ప్రాపర్లీ. అంటే ఆయన సినిమాలకి అండ్ నా సినిమాలకి, దెన్ ద ఎలక్షన్ సీజన్ కిక్డ్ ఇన్. సో నాట్ ఓన్లీ దట్, ఇంకొక స్క్రిప్ట్ కూడా వేరే వాళ్ళు బాలయ్య గారితో చేయాల్సింది, దాంట్లో ఐ హ్యాడ్ టు ప్లే అ క్యారెక్టర్. ఓకే. సో ఈవెన్ దట్ డెంట్ వర్క్అవుట్ అట్ ద టైం. దాని బదులు ఆయన లెజెండ్ సినిమా చేశారు ఆ స్లాట్లో. ఓకే. సో ప్రాబబ్లీ డౌన్ ద లైన్ ఇఫ్ దర్స్ ఎనీథింగ్ ఎగ్జైటింగ్ ఐ విల్ డెఫినెట్లీ డూ. అండ్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చో లేదో కానీ, బట్ యువర్ ఏ ఫ్యామిలీ కాబట్టి అడుగుతున్నా, మోక్షజ్ఞ గారి డెబ్యూ గురించి మోస్ట్ టాక్డ్ అండ్ మోస్ట్ అవైటెడ్ ఫ్యాన్స్లో ఎందుకు, వై ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్? ఆల్మోస్ట్ అనుకున్నప్పుడు కూడా మళ్ళీ అది జరగలేదు. Recently when I spoke to him, he said he's just looking into scripts and probably this year end or something, he was telling year end కానీ నెక్స్ట్ ఇయర్ కానీ లాంచ్ అయిపోద్ది అన్నారు. సో he is like probably he's also getting ready for his big launch. Okay. So but he's very excited and he's very confident. అదైతే చెప్పగలను. అవునా? మీకు ఒక గట్ ఉంటుంది కదా కలిసినప్పుడు మాట్లాడినప్పుడు, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి, ఏమనిపించింది మీకు? No, he is also transformed so well. And I met him like recently, almost 1 month back కలిసాను. Now he is like complete transformed. మధ్యలో తను ఉన్నదానికి ఇప్పటికి now he is almost ready. Probably he wants to, తను మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, ఏదైనా ఎగ్జైటింగ్ లవ్ స్టోరీ కోసం ఎదుగుతున్నాను, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ ద రైట్ వన్ అన్నాడు. సో నైస్, ఐ ఫెల్ట్ హ్యాపీ. ప్రాబబ్లీ దిస్ ఇయర్ ఎండ్ కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కానీ ఐ థింక్ విల్ గెట్ లాంచ్. ఓకే. సో మీరు ఏ టైప్ పర్సన్ అండి? అంటే ఫిలిమ్స్ కంటిన్యూస్గా చూసి అంటే అప్డేటెడ్గా ఉంటారా, లేకపోతే యూఆర్ వెరీ సెలెక్టివా? థియేటర్ పర్సనా, లేకపోతే మధ్యన క్యూబ్ అందరూ క్యూబ్లో చూసుకుంటున్నారా? వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూఆర్?
టైం సిచ్యువేషన్ బట్టండి. జనరలీ బిఫోర్ అయితే ఐ వాచ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫిల్మ్స్. బట్ ఈ మధ్య ట్రైలర్ నచ్చకపోతే సినిమాలు చూడను. అంటే ఐ డోంట్ ఫీల్ ఐ బీన్ వర్కింగ్ కదా. బట్ బిఫోర్ దట్ బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ వాచ్. బట్ కొన్ని థియేటర్కి వెళ్తాను. దర్స్ ఎగ్జైటింగ్ ఫిల్మ్స్. సమ్ ఫిల్మ్స్ ఐ వాచ్ ఇట్ ఆన్ ఓటీటీ ఇఫ్ ఐ డోంట్ గెట్ ద టైం. అది రిలీజ్ అయినప్పుడు టైం లేకపోతే ఓటీటీలో చూస్తాను. ఓకే. సో మనం విత్ ఇన్ ద ఇండస్ట్రీ కూడా సెలెక్టివ్గా థియేటర్లో బాగుంటేనే చూస్తామనే స్టేజ్కి వచ్చేసాం. అబ్జర్వ్ చేశారా? అంటే నో, ఇట్స్ అ పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే సి ఇఫ్ పీపుల్ లైక్ ఇట్ అంతే ఎగ్జైట్మెంట్తో వెళ్తాం డే వన్. ఇఫ్ యూ డోంట్ గెట్ ఎగ్జైటెడ్ బై ద టీజర్ ఆర్ అ ట్రైలర్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ అదర్ వర్క్ యుల్ బీ మోర్ ఫోకస్డ్ ఆన్ ఇట్. అదే కానీ ఇఫ్ దిస్ ఎగ్జైట్స్ యూ మోర్, అది పక్కన పెట్టి దీనికి వెళ్తాం. ఇన్ఫాక్ట్ ఎందుకు అడుగుతున్నానండి మిమ్మల్ని, ఐ సా యూ ఇన్ ఏఎంబి కూలీ సెకండ్ డే అనుకుంటా, సెకండ్ డే చూసాను మిమ్మల్ని. యు ఆర్ విత్ యువర్ గ్యాంగ్ దేర్. ఎంజాయ్ చేశారు సినిమా? ఓకే అండి. ఐ సీ బిట్స్ అండ్ పీసెస్. ఐ లైక్ ద ఫిల్మ్, బట్ ఓవరాల్ ఇట్ వాస్ ఓకే. ఇట్స్ వార్ 2 చూసారా అదే రోజు రిలీజ్? లేదు, వార్ 2కి వెళ్ళలేదండి. ఐ వాజ్ లైక్ ఆ రోజు అందరు ఫ్రెండ్స్ అందరూ కూలీ అంటే సరే దానికి వెళ్ళిపోయాను. ప్రాబబ్లీ ఆఫ్టర్ ద రిలీజ్ ఐల్ వాచ్ వార్ 2 సమ్ టైమ్. ఒక ఐ సా ఏ ఫోటో విత్ యూ విత్ ఒక ఫోటో అండి. ఎప్పుడుది ఫోటో? ఎవరు అసలు ఈ ఫోటోలో? ఎన్టీఆర్ గారు మీరు ఉన్నారు పక్క పక్కన. అవునవును. ఎక్కడ ఫోటో ఇది అసలు? దిస్ వాజ్ ఇన్ అ ఫ్రెండ్స్ బర్త్డే అండి. బర్త్డే పార్టీలో. ఓకే, కామన్ ఫ్రెండ్. కామన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ. ఓకే. యూ గైస్ కీప్ మీటింగ్ ఈచ్ అదర్? నో, అంటే నాట్ రెగ్యులర్లీ, బట్ వెన్ వీ మీట్ వీఆర్ వెరీ కార్డియల్. సో కలిసినప్పుడు వీ టాక్, వీఆర్ వెరీ, ఈ టాక్స్ వెల్, బట్ నాట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్లో. ఫోన్ కాల్స్ ఇవి కూడా తక్కువే. బట్ వెన్ వీ మీట్ వీఆర్ ఓకే. వీ టాక్ టు ఈచ్ అదర్. ఇట్స్ ఆల్ నైస్. సో లాస్ట్ టైం మీరు మాట్లాడుతా యూ సెడ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ సమ్ టైమ్ ఆర్ అదర్. ఏంటి అంటే ఈ టర్మ్లో ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. సో ఏంటి, వాట్ ఈజ్ రోహిత్స్ ఐడియా ఆఫ్ పాలిటిక్స్? అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, హీఈస్ బ్యాలెన్సింగ్ ఫిలిమ్స్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇప్పుడు ఏవో కంప్లీట్ చేసి తర్వాత వదిలేస్తానంటున్నారు. అసలు రోహిత్ ఐడియా ఏంటి? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి? డెఫినెట్లీ ఏంటంటే దర్స్ లాట్స్ ఆఫ్ పీపుల్, మా ఫాదర్తో తిరిగిన ఫాలోవర్స్ దగ్గర నుంచి దట్ కాన్స్టెన్సీ ఇస్ దేర్. సో డెఫినెట్లీ వాళ్ళకి ఇంకేమైనా ఏం చేయగలుగుతాం అనే పర్స్పెక్టివ్. అండ్ ఐఎమ్ నాట్ గోనా సే ఐఎమ్ గోనా క్విట్ ఫిల్మ్స్. ప్రాబబ్లీ నౌ ఆల్సో ఐ డూ ఓన్లీ 2 films a year. సో ప్రాబబ్లీ ఐల్ ట్రై టు బ్యాలెన్స్ వర్క్ లైఫ్, సినిమా అండ్ పాలిటిక్స్. సో అంటే అసలు ఏంటి వర్క్ ఎలా స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు? 2029కి ఆబ్వియస్లీ ఏదో కొంచెం చిన్న ప్రిపరేటరీ వర్క్ ఉండాలి కదా బిఫోర్. దట్ విల్ బీ గోయింగ్ ఆన్. అది దట్ ఈస్ లైక్ ఎవ్రీ టైమ్ ఐ గో మీట్ దెమ్. కలుస్తూ ఉంటాను. నౌ ఆల్సో నాట్ ఈవెన్ ఆన్ కంప్లీట్లీ పొలిటికల్ నేచర్తో కాకపోయినా వెనెవర్ ఐ గో ఐ మీట్ పీపుల్. ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఐ పార్ట్ ఆఫ్ దట్ కాన్స్టిట్యున్సీ ఓన్లీ. సో ఐ మీట్ ఎవ్రీ వన్. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమన్నా చెప్తూ ఉంటారు. ఐ లిజన్ టు వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్. బట్ టీడీపీకి మీ కాన్స్టిట్యున్సీ ఇస్ నాట్ ఏ ఈజీ కాన్స్టిట్యున్సీ ఆల్వేస్. ఈసారి ఓకే, కానీ జనరల్లీ ఇట్స్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఈజీ కాన్స్టిట్యున్సీ. అవును, కాన్ఫిడెంట్గా ఉన్నారు యూ మేక్ ఇట్ యాజ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ అని? ఐ డోంట్ నో. టుడే ఇట్ ఈస్ నాట్ మై వాల్యుయేషన్. ఓన్లీ బికాజ్ ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ పీపుల్ నో మై ఫేస్. బట్ ద వాల్యుయేషన్ నా దానికంటే ఏంటంటే ఇట్స్ మోర్ అబౌట్ మై డాడ్ అండ్ మై పెద్దనాన్న. మై డాడ్స్ వాల్యుయేషన్ విల్ హెల్ప్ మీ పాస్ దిస్. బట్ ఏంటి అంటే నెక్స్ట్ టైమ్ ఆఫ్టర్ 29 ఇఫ్ ఐ వాంట్ బీ దేర్ అండ్ సర్వైవ్, ఇట్ విల్ బీ అబౌట్ మీ. సినిమాలో లాగా జస్ట్ ఫస్ట్ సినిమాకి ఈజీగా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఐ నీడ్ టు హౌ వెల్ ఐ మింగిల్ విత్ దెమ్. వాళ్ళకి కావాల్సింది నేను ఎలా చేస్తాను, ఇట్ డిపెండ్స్ అపాన్ మై రిపోర్ట్ కార్డ్. కానీ నాకు ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేదంటే, చాలా ప్రైవేట్ పర్సన్లో అనిపిస్తారు మీరు. యూ హ్యావ్ యువర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, బట్ ఇండస్ట్రీలో ఎక్కువ మింగిల్ అవుతున్నట్టు ఎక్కువ అలా ఏం కనిపించారు. చాలా ప్రైవేట్ పర్సన్లో అనిపిస్తారు. దిస్ ఈజ్ సో అన్కామన్ ఆఫ్ ఇన్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు I don't mingle. I'm not a party guy. Kind of person. I'm more of a group of friends. Vishnu, Shaurya,
ఇప్పుడు మనోజ్ మేమందరం వి మీట్ ఐ డోంట్ మీట్ లైక్ మళ్ళీ ఏంటంటే అందరం కలిసి కలుద్దాం అనేది కూడా కాదు. ఐ మీట్ వన్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఐ మీట్ పీపుల్, బట్ ఏంటంటే దే వోంట్ బి ఎనీ లైక్ వీ డోంట్ గో అవుట్ అండ్ పార్టీయింగ్, ఇవేం చెయ్యం. It's more in it's either in my house or Vishnu's house or in Shaurya's house. So it's like in someone's place we sit and just have a good time. సో ఏంటండి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి? No, all scripts are done, but ఏంటంటే I'm just waiting to see I need to know how much I need to spend on my films. Now at least I have ఒక మంచి సినిమా చేస్తే మార్కెట్ ఐడియా. I never knew my market. ఓకే. నేను 20 సినిమాలు చేశాను, నా మార్కెట్ ఎంత అంటే నాకే తెలియదు. I don't know how much exactly is my market. Today after the evaluation of OTT తర్వాత probably huge changes వచ్చినాయి. Maybe you have to evaluate. So with Sundarakanda we are trying to do that. Prathinidhi 2 తీసేస్తే Bhairavam is a multi-starrer film, and దాని numbers-ని బేస్ చేసుకొని I can't judge anything. So with Sundarakanda release అయిన తర్వాత I need to assess like what is the right amount. I need to do justice to cinema as well as my producers, and I don't want them to be in loss. So how I can balance అనేది నేను తెలుసుకోవాలి. So the scripts are ready. We have done ఒక 3-4 scripts రెడీగా ఉన్నాయి. So one is with Venkatesh again. So that will start next year. Okay. And ఒకటి సార్ కేవీ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా చెప్పాను, వర్ధన్ అనే అబ్బాయిది. That script is bound. So probably యాక్చువల్లీ ఈ మంత్కే స్టార్ట్ చేయాల్సింది ప్రీ ప్రొడక్షన్, బట్ ఇది రిలీజ్ అయిన తర్వాత చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఓకే. అండ్ దాని అదర్ స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా ఒకటి జొనాథన్ అని చెప్పి తనతో ఒక స్క్రిప్ట్ ఓకే అండి. ఓకే. అండ్ దెన్ వన్ మోర్ స్క్రిప్ట్ ఆఫ్ రీఇన్కార్నేషన్ది ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ దీస్ స్క్రిప్ట్స్. సాలిడ్ ఫుల్ ఆన్ హ్యాండ్స్. ఐడియాస్ ఆర్ గుడ్. బట్ ఏంటంటే ఐ నీడ్ టు డూ జస్టిస్ లైక్ టు గెట్ ఇన్ ద రైట్ అమౌంట్ and to get the right qualitative product. Today Sundarakanda we sold because we have a good product. But this is very interesting అండి. ఏంటంటే చాలామంది యాక్టర్స్ ఈ డబ్బుల గురించి ఎక్కువ మాట్లాడరు. దట్ ఈస్ ద హెడ్ ఏక్ ఆఫ్ ప్రొడ్యూసర్ అంటారు. బట్ మీరు ప్రతి దాంట్లో 60-40 అన్నట్టే మాట్లాడుతున్నారు కూడా. సో యు ఆర్ సో కన్సిడరేట్ అబౌట్ యువర్ ప్రొడ్యూసర్. డెఫినెట్లీ ఏంటి అంటే ఐ బిలీవ్ ఏంటంటే ఒక తెలుగు సినిమాలో 250 సినిమాలు చేస్తారండి ఎవ్రీ ఇయర్, డైరెక్ట్ తెలుగు ఫిల్మ్స్. 50 ఆర్ బ్యాక్డ్ బై బిగ్ నేమ్స్. ప్రొడక్షన్ అవ్వచ్చు, ఎగ్జిబిషన్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు. బట్ ద మెజారిటీ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఇస్ ఫ్రమ్ దోస్ 200 ఫిల్మ్స్. అంతే కదా. దే ఆర్ ఆల్ న్యూ కమర్స్ హూ కమ్ విత్ దర్ హార్డ్ ఎర్న్డ్ మనీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ సినిమా. వీ నీడ్ టు క్రియేట్ గుడ్ ఫిల్మ్స్ సో దట్ దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు మేక్ అనదర్ ఫిల్మ్. ఓకే. ప్రొడ్యూసర్ అనేవాడు బాగుంటేనే ఇంకో సినిమా వస్తుంది. సో ఇవాళ అట్లీస్ట్ వీ మేడ్ అ గుడ్ ఫిల్మ్, నన్ను నమ్మి డబ్బులు పెట్టిన ద అదర్ 2 పార్ట్నర్స్కి అట్లీస్ట్ I could give back what they've invested with this film. Then only they'll have a confidence to invest again and give another story, another actor, another director a space to make another film. That is more important. Nice. సో ఏంటంటే సుందరకాండ అయిన రిలీజ్ స్ట్రాటజీ ఏమైనా ఉందా? అంటే ప్రీమియర్స్కి, ఎర్లీ ప్రీమియర్స్? No, we've been looking at multiple options అండి, but the copy is almost neck to neck మాకు. సో ఎన్ని సంవత్సరాలు తీసినా మనకు ఆ ప్రాబ్లం ఇప్పుడు ఉంటుంది. అంటే టిల్ ద లాస్ట్ మూమెంట్ యూ వాంటెడ్ టు బీ యూ వాంట్ టు గివ్ ద బెస్ట్. మనం 6 నెలల ముందు సినిమా పూర్తి చేసినా, మొత్తం చేసినా సరే ఒక్కసారి చూసుకుందాం ఇది ఏమైనా చేయొచ్చు అనే ఫీలింగే ఉంటుంది. అంటే ఇట్ ఈస్ జస్ట్ టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్. సో డిపెండింగ్ ఆన్ దట్ వీ మైట్ డిసైడ్ అండి. సో ప్రాబబ్లీ మ్యాక్సిమం అయితే 1 day before వీఆర్ ట్రయింగ్ టు హ్యావ్ ప్రీమియర్స్. So let's see. Premiere అంటే ఎక్కడైనా లేకపోతే మల్టిపుల్ ప్లేసెస్ ఆఫ్ that still we are taking a call on it. But Hyderabad, I think mostly Hyderabad అయితే డెఫినెట్గా ఉంటుంది. అదర్ మేజర్ సిటీస్ ఏంటి అనేది we are trying to take a call on it. వెరీ నైస్ అండి. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి యాజ్ ఆల్వేస్. సుందరకాండ ప్రామిసింగ్గా కనపడుతుంది. హోప్ఫుల్లీ యూ విల్ గెట్ ఏ బిగ్ హిట్ దిస్ టైమ్. అండ్ ఆ మార్కెట్ అన్ని క్లారిటీ వచ్చి ఇంకా కంటిన్యూస్గా సినిమాలు ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్తో వస్తారని కోరుకుంటున్నాను. టైం ఇచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.